కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ జబర్దస్త్ తన్మయ్. తన నేమ్ నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి తన జర్నీ ఏంటి, చాలా రోజులు అయిపోయినట్టుంది, ఒకసారి చూద్దాం అని చెప్పి నేను యూట్యూబ్ ఓపెన్ చేసి తన ఇంటర్వ్యూ చూడడం జరిగింది. అయితే 5 years 6 years బ్యాక్ తన ఇంటర్వ్యూస్ అన్నీ ఉన్నాయి. అంటే ఈ 5 సంవత్సరాల టైంలో అసలు ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం ఏంటి, పోనీ తన జబర్దస్త్ మానేసిందా, ఏం చేయట్లేదా, ఫేమ్లో లేదా అని అనుకోవడం కూడా లేదు. తన ఫేమ్లో ఉంది, వెలుగులో ఉంది, అందరు జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అయినా కూడా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఇంటర్వ్యూకి గ్యాప్. దీనికి కారణాలు అండ్ తన జర్నీ గురించి రీసెంట్గా మధ్యలో వాళ్ళ ఫాదర్కి సంబంధించిన టైంలో కూడా బాగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవ్వడం జరిగింది ఒక సిచ్యువేషన్లో. ఇలా చూసుకుంటూ పోతే చాలా ఉంది తన జర్నీలో. ఈ 6 సంవత్సరాల పరిధిలో ఏం జరిగిందా ఏంటి అనేది తన్మయ్యని అడిగే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తన్మయ్య, ఎలా ఉన్నావు? హాయ్ శివ. హాయ్ హాయ్, ఎలా ఉన్నావు? భయపడుతున్నావు కదా, కొంచెం ఫ్రీగా ఉండవా? కొంచెం ఫ్రీగా కూల్గా ఉండి మాట్లాడదాం. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అంత హ్యాపీ? ఓకే, పర్లేదు. అంత పర్లేదు. ఎందుకు టెన్షన్? అదేం లేదు, జస్ట్ స్ట్రెస్. నార్మల్ స్ట్రెస్ ఉంటే ఏం చేస్తావు? స్ట్రెస్ ఉంటే ఏం చేస్తా, ఇలా అనుకుంటా. నార్మల్గా ఇలా అనుకుంటాను. ఎక్కువ స్ట్రెస్ వస్తే స్వెట్ వచ్చేస్తుంది. స్వెట్ వస్తుందా? ఇప్పుడు వస్తుందా? వచ్చింది ఆల్రెడీ. అలా ఏం లేక. ఎలా ఉంది జర్నీ? బాగుందా? హ్యాపీ? ఓకే ఓకే. ఎందుకు? టు గుడ్ అని చెప్పను, ఇటు బ్యాడ్ అని చెప్పను, బట్ ఇట్స్ మూవింగ్ అంతే. అలా నడుస్తుంది. హైదరాబాద్కి ఎప్పుడు వచ్చావు? హైదరాబాద్ 2016 March 15th వచ్చాను. అంత బాగా గుర్తు పెట్టుకున్నావు? అదే ఫస్ట్ టైం హైదరాబాద్ కదా నేను రావడం. ఆ జర్నీ దానికి కూడా ఒక రీజన్ ఉందన్నమాట. నేను ఫస్ట్, నాకు అసలు ఎక్కడ బయటకు వెళ్ళడం కానీ ఏంటి తెలీదు. ఫస్ట్ టైం ఎప్పుడు రెగ్యులర్ గా చూస్తున్నట్లుగానే ఒక సంచి పట్టుకొని ఈ జబర్దస్త్ స్టేజ్ కోసం వచ్చి ఆ ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి బస్సులు ఎక్కి, నాకు అప్పుడు ఎలా ఎక్కాలి ఎలా రావాలనేది కూడా తెలీదు. రాకేష్ అన్న, జబర్దస్త్ రాకేష్ ఉంది కదా, అన్న మంచి కేర్ తీసుకొని కృష్ణనగర్ లో నిలబడ్డాను, గంటన్నర నిలబడ్డాను. నేను ఎక్కడున్నానో తెలియదు వాళ్ళకి. మళ్ళీ వాళ్ళు అన్నపూర్ణ సెట్ నుంచి వచ్చి నన్ను పిక్ చేసుకొని తీసుకెళ్లారు. అదే ఫస్ట్ డే నా రిహార్సల్. ఎలా కాంటాక్ట్ అయ్యాను నిన్ను? అంటే నేను సెయింట్ మేరీస్ కాలేజ్ లో చదువుకుంటున్నాను, MBA. నాకు ఫస్ట్ అప్పారావు గారు పరిచయం. అప్పారావు గారు పరిచయం అయ్యి మెసేజ్ చేశారు, ఇలా జబర్దస్త్ కామెడీ షోస్ ఉన్నాయి, అందులో చేయొచ్చు కదా అంటే. నాకు అప్పుడు తెలీదు, అప్పుడెప్పుడే జబర్దస్త్ స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్. సో తర్వాత చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి, నేను చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో మంచి సింగర్, మంచి డాన్సర్, కల్చరల్ ప్రోగ్రామ్స్ లో బాగా పార్టిసిపేట్ చేస్తాను. నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట, డాన్స్ అంటే చాలా ఇష్టం. సో అలా రాకింగ్ రాకేష్ నంబర్ ఇచ్చారు. తన టీంలో ఎవరు లేడీ ఆర్టిస్ట్ లేరు అంటే అప్పుడు నేను తనకు కాంటాక్ట్ అయ్యాను. ఫస్ట్ తను రెస్పాండ్ అవ్వలేదు, చూద్దామన్నారు. మా కాలేజ్ కి గెస్ట్ గా వచ్చారు చలాకి చంటి, రాకింగ్ రాకేష్, నాగి, ఫనీ, వీళ్ళు గెస్ట్ గా వచ్చారు యాన్యువల్ డే కి. సో ఆ టైంలో గుంటూరులో సెయింట్ మేరీస్ కాలేజ్ నేను చదువుకుంది, MBA ఫస్ట్ ఇయర్. అప్పుడు చదువుకున్నప్పుడు నన్ను పల్లకీలో తీసుకొచ్చారు మా స్టూడెంట్స్ అందరూ. నేను మంచి టాపర్ స్టూడెంట్ అప్పుడు, కాలేజ్ లో మంచి సపోర్ట్ ఉండేది. సో వాళ్ళు అలా తీసుకొచ్చి స్టేజ్ మీద వాళ్ళు స్కిట్స్ చేస్తుంటే వాళ్ళతో పాటుగా నేను కలిసిపోయాను. సో నా లుకింగ్, నేను ఫస్ట్ టైం గెటప్ వేసుకోవడం అప్పుడే చూసి ఇంకా చలాకి చంటి అన్నాను రేపు వచ్చేసే సెట్ కనేసారు. రాకేష్ అన్నయ్య నాతో మాట్లాడి ఆయన ఫస్ట్ ఆయనే తీసుకున్నాడు. చలాకి చంటి మంచి పరిచయం. మరి మొన్న ఆయనకి హెల్త్ బాగాలేదు, వెళ్ళి మాట్లాడారు, మనం బాధపడ్డాడు. మాట్లాడాను. తను ఉన్న జబర్దస్త్ లేడీ ఆర్టిస్టులు అందరికన్నా నాతో బాగా క్లోజ్ ఉంటాడు చంటి అన్నయ్య. ఓకే, అలాగా ఆ పరిచయం వల్ల నీకు ఆ ఫంక్షన్ లో చూసి May 16th, March 19th నా స్టేజ్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ ఎపిసోడ్ రాకింగ్ రాకేష్ టీమ్ లో. మీకు లైఫ్ ఇచ్చింది ఎవరు? రాకింగ్ రాకేష్, చంటి అన్నయ్య, చంటి, వాళ్ళిద్దరు మీకు కాదు. అప్పుడు చాలా మంది ఉండేవాళ్ళు కదా, వినోద్, నువ్వు. అప్పుడు ఎక్కువ ఎవరు లేరు, వినోద్, శాంతి, పవన్, తర్వాత సాయి, మన పింకీ, నేను, నా తర్వాత హరి తర్వాత వచ్చారు. అప్పుడు నాకు అప్పటి నుంచి చాలా మంది ఇది డౌట్, అప్పుడు మిమ్మల్ని అందరినీ పెట్టడానికి రీజన్ ఏంటి?
అంటే జబర్దస్త్ అనేది ఒక కామెడీ షో. దానికి ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే అది రెగ్యులర్. ఒక గెటప్స్ ని తీసుకొచ్చి చేస్తే ఫన్ ఉంటుంది కదా. అవును అవును సో లేడీ గెటప్ల వల్లే ఎక్కువ మంచి పేరు వచ్చింది. అవును, సో అవును. అలా అందుకు తీసుకున్నాను. అందుకే అప్పుడు అప్పుడు మీకు బాగా గుర్తింపు కూడా అప్పుడు ఫుల్ చాలా బాగా ఎక్కువ అప్పుడున్న ఉండేది. గుర్తింపు ఇప్పుడు నడుస్తుంది. అవును అవును. Yeah. అప్పుడు ఫుల్ ఎక్కువ ఇది రీసెంట్ గా నేను కొన్ని యూట్యూబ్ లో హల్దీ ఫొటోస్ అవన్నీ పెట్టి ఏంటదే మ్యాటర్ అయ్యో. పెళ్ళి happy. అది ఏం లేదు, జస్ట్ నార్మల్ గా అది ఇంట్లో ఒక ఫంక్షన్ కి నాకు హల్దీ చేశారు మా అమ్మ వాళ్ళు, అంతే. Okay. మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాపకి మెచ్యూర్ ఫంక్షన్ అయితే ఓకే సరదాగా నీకు కూడా చేస్తాము అని అట్లా ఫన్ గా, అంతే, ఇంకేం లేదు. అవునా, అదే చూసి నీకు పెళ్ళి అయిపోయింది లేదు, ఈ హల్దీ క్వశ్చన్ చేసుకుని- చాలా మంది అడిగారు. అవును, అది ఏంటా అని. పెళ్ళి అదేం కాదు. పెళ్ళి అయితే కాదు, ఆ, పెళ్ళి ఏం కాదు. Okay. ఆయన మనల్ని ఎవరు చేసుకుంటారు చెప్పు. అంటే సింగిల్ అవునా బాయ్ స్టిల్ నో బాయ్ ఫ్రెండ్. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే సెట్ చేయి, లవ్ చేస్తా. నేనా ఆ. నేను ఫస్ట్ సెట్ చేసుకుని అమ్మాయి అదంతా నీకు సెట్ చేస్తా. నాకే దిక్కు లేదు. నువ్వు కూడా సింగిలా? మరి మామూలు ఉండదు. పోనీ మన ఇద్దరం లవ్ చేసుకుందాం. ఆ? ఏమైంది? ఆ. కాదు, నాకు ఎందుకు 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చావు ఇంటర్వ్యూలకి? అంటే ఫస్ట్ నేను జబర్దస్త్కి వెళ్ళినప్పుడు కొత్త రంగుల ప్రపంచం అంటారు. మన ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం, ఒక అడిక్షన్ అన్నమాట. ఆ టైంలో నేను వెళ్ళి నాకు ఒక పేరు రావడం, అందరికన్నా అందంగా ఉంది అమ్మాయి, తెల్లగా ఉంది, చాలా బాగుందని మంచి పేరు వచ్చింది నాకు. బయటికి వెళ్ళడం, నాకు అసలు ఏమి బయట ప్రపంచం తెలియని దాన్ని ప్రపంచం అంతటా తెలిసిపోయాను నేను. ఒక ఇంటర్వ్యూ ఇచ్చాను నేను. అంటే ఫస్ట్ జబర్దస్త్లో ఏంటంటే గెటప్స్ అంటే అబ్బాయిలు అమ్మాయిలుగా వేస్తేనే తీసుకునేవాళ్ళు, అమ్మాయిలు అని తెలిస్తే తీసుకునే వాళ్ళు కాదు. సో నేను ఇంటర్వ్యూలో కొన్ని అబద్ధాలు చెప్పాను. సుమన్ టీవీ, ఫ్రైడే పోస్టర్ వాళ్ళకి నన్ను ఎక్కడ నాకు ఛాన్సెస్ తగ్గిపోతాయా, నాకు ఎక్కడ తీసుకోరా, నేను అబ్బాయినినండి, నాకు అలా కాదు, నీకు ఇలా ఇలా అని చెప్పి నేను కొన్ని అబద్ధాలు చెప్పాను. అంటే తెలిసి తెలియని వయసు అప్పుడు నాకు ఏమి ఛాన్సెస్ రావేమో ఆ ఒక్క భయంతోనే వాట్ యామ్ అనేది నేను ఓపెన్ అవ్వలేకపోయాను అక్కడ. సో దాని తర్వాత నాకు చాలా నెగటివిటీ వచ్చేసింది బయట. మీరు ఎందుకు ఇలా గెటప్స్ వేసుకుంటున్నారు, మీరు ట్రాన్స్, మీరు గేస్, మీరు సంథింగ్ బయట, మీరు అసలు అమ్మాయా అబ్బాయా, ఇలాంటివి నేను చాలా ఫేస్ చేశాను అనమాట. మేబీ ఫస్ట్ నుంచి లైఫ్ స్టార్టింగ్ నుంచి ఫేస్ చేశాను. సో ఇంకా ఎక్కువ అయిపోయింది. ఇంకా దానివల్ల నాకు ఎందుకో నేను తప్పు అనిపించింది. నాకు ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వాలని అనిపించలేదు. షూటింగ్స్ చేసుకున్నామా, ఫ్యామిలీని చూసుకున్నామా, ఇంక ఇదే నాకు మైండ్లో ఉండిపోయింది. అందుకే నేను ఏ ఛానల్కి ఇవ్వాలనుకోలేదు. చాలా మంది అడిగారు, నాకు మనీ ఆఫర్ చేశారు ఇంటర్వ్యూస్ గురించి, నాకు ఎందుకో మనసు రాలేదు. మన పర్సనల్ లైఫ్ అనేది అందులో ఎందుకు బయటేసుకోవాలి అని నాకు ఆ ఒక్క థాట్ వల్ల నేను ఇవ్వలేదు, అంతే. అవును, ఇప్పుడు నువ్వు ఏదైతే పాయింట్ అన్నావో అప్పుడు వచ్చిన లేడీ గెటప్స్ అందరూ ప్రెసెంట్ అందరూ చేంజ్ అయిపోయి ఇలా ఉన్నారు. ఎందుకు అలా చేంజ్ అయిపోయి అంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిగా గెటప్ వేసుకున్నాడు, ఆ గెటప్కి పరిమితము అంటే, ఇప్పుడు మా జబర్దస్త్ వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది మాత్రమే చేంజ్ అయ్యారు. ఇప్పుడు వినోద్ ఉన్నాడు, వాడు గెటప్ వేసుకున్నాడు, పెళ్ళి 2 పిల్లలు. అవును, మోహన్ ఉన్నాడు, లేడీ గెటప్ చేస్తున్నాడు రీసెంట్ గా, తనకి పెళ్ళైంది రీసెంట్ గా. హరికృష్ణకి పెళ్ళైంది, చాలా మందికి పెళ్ళైంది. ఓన్లీ ఇందులో మారింది నేను, పింకీ, మా సాయిలేఖ, మేము ముగ్గురు, మేము ముగ్గురమే మారింది. ఓకే ఓకే.